నమస్తే అండి. నా పేరు ప్రియా సౌజన్య, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. నిన్న కళ్యాణ్ గారితో మా కార్యవర్గ సమావేశం జరిగింది. దాంట్లో కళ్యాణ్ గారు దిశానిర్దేశాన్ని మాకు కొన్ని సూచనలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఉండబోతుంది, అంతేకాకుండా రాజకీయంగా మేము ఏ విధంగా నడవాలి, కూటమి ప్రభుత్వంతో మేము ఏ విధంగా చక్కగా నడుచుకోవాలి అనే కొన్ని అంశాల మీద కళ్యాణ్ గారు అయినా మాకు సూచించడం జరిగింది. కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే మాకు దిక్సూచిగా మేము భావిస్తాం. ఆయన మాకు అధ్యక్షుడే కాదు, అంతకు మించి కళ్యాణ్ గారు మీటింగ్ అంటే చాలు ఎక్కడి నుంచో పిలుపు లేకపోయినా సరే తరలి వచ్చే ఒకే ఒక నాయకుడు, అది పవన్ కళ్యాణ్ గారు. రేపు పవన్ కళ్యాణ్ గారు మున్సిపల్ స్టేడియంలో జరగబోయేటువంటి కార్యక్రమం 1 గంటకి వేలాదిగా లక్షాదిగా తరలి వస్తున్న ఈ కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా అందరినీ కార్యకర్తలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపొద్దున అదే స్టేజ్ మీద నుంచి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం ఏ విధంగా వెళ్ళబోతుందో దిశానిర్దేశం కూడా ఇవ్వబోతున్నారు. సో ఈ దేశ ప్రజలందరూ కూడా రేపొద్దున కళ్యాణ్ గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు కళ్యాణ్ గారి గురించి. సో అందరికీ మంచి రోజులు రాకపోతున్నాయి. సుగాలి ప్రీతి వాళ్ళ తల్లికి కూడా న్యాయం జరిగిద్ది. అమ్మ మీకు అన్యాయం జరిగిందా అని మీరు అనవసరంగా బాధపడి ఆ రోజు మీకు న్యాయం చేసినప్పుడు అన్న అయినటువంటి వ్యక్తిని ఈరోజు మీరు దూషిస్తున్నారు. ఇది కరెక్ట్ అయితే కాదు. నేను కూడా ఒక ఆడబిడ్డగా మీకు చెప్తున్నా, మీరు తొందరపడొద్దు. తొందరపడి ఆవేశమైన నిర్ణయాలు తీసుకుంటే మీ కేసు ఇప్పుడిప్పుడే ముందుకు సాగుతున్న దాన్ని మీరు అనవసరంగా చేసుకుని దాన్ని ఇబ్బందులు పెట్టుకోవద్దని ఓ ఆడబిడ్డగా నేను కూడా ఒక తల్లిగా మీకు తెలియజేసుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ.